హాయ్, దిస్ ఈజ్ నీర్జా. ఈరోజు చీజీ మష్రూమ్ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికోసం మనం ఓవెన్ని 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర అప్పర్ అండ్ లోవర్ హీటర్ని 10 మినిట్స్ ముందే మనం హీట్ని సెట్ చేసి పెట్టుకోవాలి. ఈ లోపల మనం బటర్ పేపర్ తీసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్ అంతటినీ కూడాను దీనిలో అరేంజ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బటర్ని అదేవిధంగా గ్రేట్ చేసుకున్న చీజ్ని కూడా మనం దీనిలో ఫిల్ చేసుకోవాలి. టేస్ట్కి తగినట్టు సాల్ట్ అదేవిధంగా చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకున్నట్టయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనకి 25 గ్రామ్స్ చీజ్ నుంచి 6 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది వస్తుంది. ప్రోటీన్ బ్యాలెన్స్ చేయడం కోసం చీజ్ అనేది బెస్ట్ ఆప్షన్. ముందుగా మనం హీట్ చేసి పెట్టుకున్న ఓవెన్ని దానిలో మనం వీటన్నిటిని కూడా అరేంజ్ చేసుకున్నాం కదా. ఈ ప్లేట్ని పెట్టుకొని 20 మినిట్స్ అప్పర్ అండ్ లోవర్ హీటర్ రెండు కూడా 180 డిగ్రీస్ సైడ్ సెట్ చేసి పెట్టుకొని 20 మినిట్స్ మనం పెట్టుకోవాలి. అంతకు మించి ఎక్కువ పెట్టుకున్నా కానీ బటర్ పేపర్ అనేది కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. 180 డిగ్రీస్ అయితే సరిపోతుంది. ఈ విధంగా తయారైన మష్రూమ్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని అరేంజ్ చేసుకోవాలండి. ఇలా ఉన్నా కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. దీనికోసం కాంబినేషన్గా నేను వెజిటబుల్ సలాడ్ని చేసుకుంటున్నాను. దీనికోసం నేను బ్రోకోలీ అండ్ కాలీఫ్లవర్ను 8 to 10 మినిట్స్ స్టీమ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక ప్యాన్లోని 20 ml కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ నుంచి మనకి గుడ్ ఫ్యాట్స్ అనేవి వస్తున్నాయి. దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ అదేవిధంగా రెడ్, ఎల్లో, గ్రీన్ క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకొని సార్ట్ చేసుకోవాలి. మనకి క్యాప్సికమ్ నుంచి వైటమిన్ సి అదేవిధంగా వైటమిన్ ఏ, వైటమిన్ ఈ ఈ 3 వస్తాయండి. దీంతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా పుష్కలంగా అందుతాయి. అదేవిధంగా పర్పుల్ క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకుంటే ఈ సలాడ్ అనేది ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. బ్రోకోలీ అండ్ కాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం టేస్ట్ తగ్గ సాల్ట్ అదేవిధంగా చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకొని అండ్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటే ఈ సలాడ్ అనేది ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇలా రెడీ అయిన సలాడ్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా మనం చీజ్ మష్రూమ్ తయారు చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఈ ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా. మనకి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో కూడా ఇలాంటి బఫెట్ని పెడతారు. తక్కువ బడ్జెట్లోని చక్కగా హెల్దీగా మీల్ ప్లేట్ని మనం అరేంజ్ చేసుకోవచ్చండి. దీనికి యాడ్ చేస్తున్నాను అవకాడో గుకమోల్ అండి. ఇది ఆప్షన్, మీకు కావాలనుకుంటే చేసుకోవచ్చు. మనకి అవకాడో నుంచి కూడా గుడ్ ఫ్యాట్స్ అనేవి వస్తాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఎవరైనా డైట్ అంటే ఏదో అనుకుంటారు, కానీ ఇంత మంచి కలర్ఫుల్గా డైట్ ప్లేట్ని మనం అరేంజ్ చేసుకొని హెల్దీగా మనం మన మీల్ని కంప్లీట్ చేసుకోవచ్చు.